నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం బాధితులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ డిమాండ్ ఏపీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం నేడు ఉద్యోగ విరమణ దృష్ట్యా సర్కార్ ఆదేశాలు తాడేపల్లి పిఎస్లో సజ్జలపై కేసు నమోదు కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపణ తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరిగిన ఎండ తీవ్రత బయటకు వెళ్లాలంటేనే జంకుతున్న ప్రజలు ఓల్డ్ సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు అరేబియానా రెస్టారెంట్ లో నిల్వ ఉంచిన మాంసం గుర్తింపు రాక్ మెమోరియల్ దగ్గర మోదీ ధ్యానం జూన్ 1న తిరిగి ఢిల్లీ వెళ్లనున్న ప్రధాని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేనుంది. ఏపీ ప్రింటింగ్ స్టేషనరీ డీజీగా ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చింది. కొద్దిసేపట్లో ఏబి వెంకటేశ్వరరావు ఛార్జ్ తీసుకోనున్నారు. తిరిగి ఈ రోజు సాయంత్రం పదవి విరమణ చేయనున్నారు. గత 5 ఏళ్ల నుంచి ఏబీవీ సస్పెన్షన్ లో ఉన్నారు. ఈ రోజు ఏబీవీ చివరి వర్కింగ్ డే రిటైర్మెంట్ డే రోజున విధుల్లోకి రానున్నారు. ఆ వెంటనే పదవి విరమణ చేస్తారు. సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్ చెప్పండి. శివాని, ఏదైతే సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకి ఏదైతే ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఎత్తివేస్తూ కూడా ఇటు ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు కావచ్చు, అదేవిధంగా క్యాట్ కావచ్చు, హైకోర్టు వీటన్నిటిని కూడా ఇటు ఏబీవీ వెంకటేశ్వరరావు అయితే కనుక ఎట్టకేలకి అయితే కనుక ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులన్నీ కూడా ఇవ్వడంతో ఇక దీనికి సంబంధించినటువంటి సస్పెన్షన్ ఎత్తివేస్తూ కూడా ఈ రోజు అయితే కనుక ఇటు ఏబీ వెంకటేశ్వరరావుకి ఆదేశాలు రావడంతో ఈ రోజు విధుల్లోకి చేరడం కూడా జరుగుతుంది. ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావుకి స్టేషనరీ డీజీ ఇచ్చి అనంతరం కూడా ఆయన్ని సస్పెన్షన్ వేయడం కూడా జరిగింది. ఏదైతే అక్రమ ఆయుధాల కేసులో అయితే కనుక ఆయన కొనుగోలు విషయాల్లో కూడా తను పాత్ర ఉందంటూ కూడా ఇటు వైసీపీ ప్రభుత్వం తేల్చడంతో ఆయన్ని సస్పెన్షన్ చేయడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఆయనకి మళ్ళా తిరిగి స్టేషనరీ డీజీగా అయితే కనుక పదవి బాధ్యతలు ఇవ్వడంతో ఆయన ఈ రోజు బాధ్యతలని కూడా స్వీకరిస్తారు. అనంతరం కూడా మరోవైపు చూసుకున్నట్టయితే కనుక ఈ రోజుతోటి ఆయన ఒక పదవి విరమణ అనేది కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. దీంతో ఈ రోజు సాయంత్రం ఆయన పదవి విరమణ అనేది కూడా జరుగుతూ ఉంది. ఎట్టకేలకి యూనిఫామ్ తోటి అయితే కనుక ఆయన విరమణ చేయాలన్న ఉద్దేశంతో లక్ష్యంతో ఆయన అలుపెరగని పోరాటం అనేది కూడా ఇటు కోర్టుల చుట్టూ తిరగడము ఎట్టకేలకి ఆయనకైతే కనుక ఈ రోజు భారీ ఊరట లభించింది అనేది చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా వెంటనే పదవి విరమణ అనేది కూడా చేస్తూ ఉంటారు కూడా తెలుస్తూ ఉంది. శివాని, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డీజీకి మార్పు కావచ్చు, రిజిస్ట్రేషన్లది జయహో తెలంగాణ పాటని
రాష్ట్రగీతంగా ఎంచుకోవడం కావచ్చు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని దాంట్లో అమరవీరుల స్తూపం చేర్చడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏ ఒక్క రేవంత్ రెడ్డి గారో లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో బట్టి గారో ఆలోచన కాదు. ఇది ప్రజల నుండి వచ్చినటువంటి కోరిక, ప్రజల వద్ద సేకరించిన సమాచారం, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే మేము చేస్తూ ఉన్నాము. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను, అమరవీరుల స్తూపాన్ని ప్రభుత్వ చిహ్నంలో చేరుస్తే మీకున్న నొప్పేంటి? చార్మినార్ తీసేస్తున్నాను, కళాతోరణం తీసేస్తున్నాను, నానా గొగ్గలు పెట్టి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమరవీరుల స్తూపం ప్రభుత్వ ఏర్పడబోయే చిహ్నంలో ఉండాలనేది ప్రజల ఆకాంక్ష. అమరులైనారు కాబట్టి తెలంగాణ వచ్చింది. ఆ అమరుల్ని జీవితాంతం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం అమరులు ఆ చిహ్నంలో ఉంటే మనకి స్ఫూర్తి, మన రాబోయే తరాలకు అది స్ఫూర్తి. దాన్ని చేర్చడానికి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక్కరి నిర్ణయం కాదు, రాష్ట్ర గీతాన్ని కొరకే నిన్న మేము సాయంత్రము ఉభయ కమ్యూనిస్ట్ పార్టీని టీజేఎస్ని కొంతమంది మేధావులను పిలిచి వారికి ఆ పాటలు వినిపించి ఇది బాగుంది అనిపించి అందరూ కూడా యునానిమస్గా బాగుంటుంటేనే దాని ముందుకు వెళ్తూ ఉన్నాం. చీనం విషయంలో కూడా ఇంకా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ప్రజలు కోరుకున్న విధంగానే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అమరులు ఏదైతే సాధిస్తామో మేము అమరులైతే తెలంగాణ సాకారం అవుతుంది, మా రాబోయే తరాలకి న్యాయం జరుగుద్దని ఏదైతే ఆశలతో ఆకాంక్షలతో ప్రాణాలు అర్పించినారో అమరులైనారో వారి ఆశలకి వారి ఆకాంక్షలకి వాళ్ళ కళలు నెరవేరే విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్ ముందుకు పోతుంది. దీంట్లో ఏం అనుమానం లేదు. మీరు ప్రజల్ని ఎంత మభ్యపెట్టాలని చూసినా, మీరు ఎన్ని రాజకీయ జిమ్మిక్కులు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. ఇక్కడ తెలంగాణ అనే పదానికే నీరుగార్చే విధంగా ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇంకా మనుగడ లేదనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రజలు కోరుకున్న విధంగానే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల ఆకాంక్షలు ఆశలు నెరవేరే విధంగా నెరవేర్చడానికి ముందుకు పోతుంది. కొద్ది వెనక ముందు అయినా ప్రజల యొక్క కోరికలు సాకారం చేస్తుంది. దీంట్లో అనుమానం లేదు. నేను ఎందుకు ఉదాహరణ ఇస్తా ఉన్నానంటే, ఎందుకు పోలుస్తున్నానంటే, ఒక గేయాన్ని మనము చరిత్ర నిలిచే విధంగా దాన్ని తీర్చిదిద్దాలన్నప్పుడు ఒక మంచి సంగీతం కావాలని కీరవాణి గారితో సంగీతము అందశ్రీగా చేయించడం జరిగింది. దాన్ని గొగ్గోలు పెడుతున్నారు కాబట్టి ఇవాళ గొగ్గోలు పెడుతున్న మీ చరిత్ర ఇది, ఈ 10 ఏళ్ళుగా మీరు చేసిన చరిత్రను చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ మా ప్రభుత్వం మాత్రం డెఫినెట్గా అచ్చు తెలంగాణ వాదిగానే ముందుకు పోతుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కళలు కీరవాణి ప్రభుత్వం కాదది నిర్ణయం చేసింది. అందశ్రీ గారు పాట రాసినారు. అందశ్రీ గారు రాసిన పాటని యథావధిగా ప్రభుత్వం మా పార్టీ దాన్ని తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. జూన్ 2వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆవర్తన వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలతో సంబంధిత అధికారులు పరేడ్ గ్రౌండ్లో ప్రధాన వేదికతో పాటు ముఖ్య అతిథులకు, ఆహ్వానితులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు వేరువేరుగా ప్రత్యేక లాంజ్లు ఏర్పాటు చేస్తున్నారు.
వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో కార్యక్రమానికి విచ్చేసే వారందరికీ అసౌకర్యం కలగకుండా భారీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, తాగునీటి సౌకర్యం, తగు మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో LED స్క్రీన్లు కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 2వ తేదీన సాయంత్రం ట్యాంక్ బండ్ పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణసంచ, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం, ఏదైతే నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, దీన్ని భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గరుండి చేస్తోంది. ప్రస్తుతం CS శాంతాకుమారి అలాగే DGP రవి గుప్తా కూడా వచ్చి దీని మొత్తాన్ని కూడా ఏర్పాట్ల గురించి సమీక్షించారు. ప్రస్తుతం మనతో VH హనుమంతరావు గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మరిన్ని వివరాలు, ఈ అరేంజ్మెంట్స్ గురించి తెలుసుకుందాం. సార్, చెప్పండి సార్, ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా పెద్ద పండుగ, దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఈ పండుగ రాష్ట్ర మొత్తం కాదు, దేశ మొత్తంలో తెలవాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన. ఆ ఆలోచనతో జయ హో తెలంగాణ, జయ హో తెలంగాణ అనే పాటను కూడా చిత్రీకరించడం జరిగింది. నిన్న మమ్మల్ని పిలిచి ఆ పాట కూడా వినిపించారు. ఇవాళ ఆఫీషియల్స్కు, చీఫ్ సెక్రటరీ శాంతకుమార్కి అందరికీ కూడా ఫుల్ ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే మొట్టమొదటిసారి 1200 మంది చనిపోతే వాళ్ళను ఫర్దర్గా నోమో క్యాజువాలిటీ జరగాలి, నేను తెలంగాణ ఇస్తానన్నది ఇచ్చింది తల్లి. పార్లమెంట్లో బిల్లు పెట్టించింది, మా అందరికీ చెప్పింది ఈ బిల్ పాస్ కావాలన్నది. అది ఆమె ఆలోచన. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే కల్చర్ అది ఇందిరాగాంధీ కుటుంబంలోనే ఉన్నది. అంతటితో ఆగలే, ఆమె 6 డిక్లరేషన్ కూడా అన్నదా లేదా, 6 డిక్లరేషన్ కూడా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని కొత్త ప్రభుత్వం వచ్చిన రోజు సంతకం కూడా చేయించింది. అంటే అదేవిధంగా ఆమెకు సరి అయిన న్యాయం జరగాలంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రావాలి. ఆమె ఈ ఆవిర్భావ దినంలో పాలు పంచుకుంటే నిజమైన న్యాయం చేసిన వాడు అవుతాడు అనేది ఆయన ఉద్దేశం. అందుగుంచే అందరు అఫీషియల్స్, పోలీసు కానీ, PWD కానీ అన్ని చీఫ్ సెక్రటరీ పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నారు. రేపు తప్పనిసరిగా జయప్రదం అవుతుంది. ఎందుకంటే వచ్చే తరం వారికి తెలవాలి, సాక్రిఫైస్ ఎప్పుడు కూడా ఉక్కైపోదు. ఇవాళ సాక్రిఫైస్ చేస్తే రేపు తప్పనిసరిగా దానికి న్యాయం జరుగుతుంది అనేది ఏది రాహుల్ గాంధీ ఆలోచన, సోనియా గాంధీ ఆలోచన. అందుగుంచే తెలంగాణ ప్రజలు నలుమూలల నుంచి ప్రతి దగ్గర కూడా రేపు ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో ఏది జాతీయ జెండా ఎగిరేయడం, పాట పాడడం ఇవన్నీ జరుగుతుంది. నేను కూడా మాజీ PCC అధ్యక్షుడిగా, ఎంపీగా మా నాయకురాలు వస్తుంది, ఏ విధంగా జరుగుతున్న అరేంజ్మెంట్ అని చూడడానికి వచ్చినా నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. చీఫ్ సెక్రటరీ గారు తప్పనిసరిగా ఏదైతే సిబ్బంది కూడా తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాత్రనక పగలనక ఎండలో కూడా రేపు సక్సెస్ చేస్తారు. ఈ నినాదం యావత్ భారతదేశంలో అవుతుంది. తెలంగాణ ఇచ్చిన తల్లికి సరి అయిన న్యాయం జరిగింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాపాడింది, ఆంధ్రలో వ్యతిరేకమైన తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చింది. అదేవిధంగా 6 డిక్లరేషన్ కూడా రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా వ్యవసాయాలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అన్నీ కూడా ఫ్యూచర్లో అన్ని చేపడతాడనేది నా ఉద్దేశం. మొత్తం మీద చూసుకున్నట్టయితే తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఏదైతే దశాబ్ది ముగుస్తోంది కాబట్టి, తెలంగాణ ఇచ్చి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం ముగుస్తోంది కాబట్టి దశాబ్ద ఉత్సవాల్ని కూడా పురస్కరించుకొని మొత్తం ఏదైతే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ట్యాంక్ బండ్ మీద ఏదైతే కార్నివాల్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ కార్నివాల్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్లో LED లేజర్
స్క్రీన్స్ కావచ్చు, ఏదైతే స్టేజ్ మీద ఉన్నటువంటి వక్తలు ఎవరెవరైతే మాట్లాడతారో సీఎం దగ్గర నుంచి అలాగే సోనియా గాంధీ ప్రతి ఒక్క విఐపి మూమెంట్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి వక్తలు ఎవరెవరైతే మాట్లాడతారో వారికి సంబంధించి ప్రతి ఒక్క ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అవి విజువల్స్ రూపంలో కనిపించడానికి లేజర్ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ మొబైల్ టాయిలెట్స్ ఏదైతే ఎవరైతే అభిమానులు అలాగే ప్రేక్షకులు అవతరణ దినోత్సవం సందర్భంగా వచ్చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ టాయిలెట్స్ అవసరాన్ని కూడా గుర్తుంచుకొని అక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఎవరికి కూడా ఏదైతే అవతరణ దినోత్సవం రోజు ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, లా అండ్ ఆర్డర్కి విఘాతం కలగకుండా ప్రతి ఒక్క చోట కూడా ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల మొత్తము కూడా ట్రాఫిక్ కి సంబంధించి కూడా ఏదైతే ట్రాఫిక్ రూల్స్ని కూడా మరలించారు. ట్రాఫిక్ సంబంధించి కూడా కొన్ని వెసులుబాట్లు అయితే కల్పించారు. రేపు ఉదయం ఏదైతే రేపు ఈవినింగ్ నుంచి కూడా విఐపి మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి ఎంతమంది ఇక్కడ విఐపీలు సోనియమ్మతో పాటు ఇంకా ఎంతమంది విచ్చేస్తారు, అలాగే ఇప్పటికే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇన్విటేషన్ అందింది కాబట్టి కేసీఆర్ వస్తారా రారా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో ఉదయం ఏదైతే జూన్ 2వ తారీఖున ఉదయం అమరవీరుల స్తూపం వద్దకు వెళ్ళి అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పరేడ్ గ్రౌండ్కి వచ్చి ఇక్కడ జాతీయ ఏదైతే రాష్ట్ర గీతాన్ని అయితే ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వక్తలందరూ కూడా ఇక్కడ మాట్లాడే అవకాశం ఉంటుంది. రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈ ఉత్సవాల్ని చాలా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. అరేంజ్మెంట్స్ కూడా శాంతకుమారి కావచ్చు, డీజీపీ రవిగుప్తా కావచ్చు, నిన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అడుగడుగున ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ సమీక్షిస్తున్నారు. ఎక్కడా కూడా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క చోట కూడా వాటర్ సదుపాయం ఏదైతే ఎండలు మండిపోతున్నాయి కాబట్టి వచ్చేటటువంటి అభిమానులు కావచ్చు, ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా వాటర్ సదుపాయం కూడా వాటర్ సప్లైని కూడా ఏర్పాటు చేశారు. కరెంటుకు సంబంధించి విద్యుత్కి సంబంధించి విద్యుత్ శాఖని కూడా అలర్ట్ చేశారు. ఎక్కడ ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎలాంటి అసౌకర్యమైన ఘటనలు కావచ్చు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ప్రతి ఒక్క పోలీసు కూడా అలర్ట్ అయ్యేలాగా మఫ్టీలో కొంతమందిని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇలాంటి మూమెంట్లో పిక్ పాకెటింగ్ కూడా ఉంటుంది కాబట్టి వారిని కూడా కట్టడి చేసేందుకు మఫ్టీలో కూడా కొంతమంది పోలీసులు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఇది నిర్వహించాలన్న కోణంలో ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారు. ఆ ఏర్పాట్లు అయితే మనం విజువల్స్ లో కూడా ఇప్పటి వరకు చూసుకోవచ్చు. ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా చేసేలాగా కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. 7 గంటల నుంచి ట్యాంక్ బండ్ లో కార్నివాల్ ఏదైతే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా లలిత కళల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చిన్నారుల్ని ఆహ్లాదపరిచే లాంటి వాటిని కూడా ఈ ట్యాంక్ బండ్ లో కార్నివాల్ లో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందనేసి తెలుస్తుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా. ఆదిలాబాద్ జిల్లాలోని పలు గోదాముల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. విత్తనాలను బ్లాక్ మార్కెట్లకు తరలిస్తున్న ఆరోపణలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. పలు డీలర్ షాపుల విత్తన గోదాముల్లో కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. గోడౌన్లో నిల్వ ఉంచిన విత్తనాలు స్టాక్లను పరిశీలించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు మండల డీలర్ షాపుల్లో జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి అధికారులు తనిఖీలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి గణేష్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి.
ఆదిలాబాద్ జిల్లాలో గత 4-5 రోజులుగా ప్రతి విత్తనాలు దొరకక రైతులు జిల్లా కేంద్రంలో ఆందోళనలు చేసినటువంటి పరిస్థితులు చూశాం. అయితే ఈ డిమాండ్ ఉన్నటువంటి ప్రతి విత్తనాలను వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారనే రైతుల ఆరోపణల నేపథ్యంలో నిన్న మన స్వతంత్ర టీవీ రైతునెత్తిన విత్తన భారం అనే కథనాన్ని ప్రసారం చేసింది. ఈ కథనానికి జిల్లా యంత్రాంగం అలర్ట్ అయ్యి ఈ ఉదయం నుంచి ఈ రోజు జిల్లాలోని పలు గోదాములలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాజర్ష షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, వ్యవసాయ అధికారి పుల్లయ్య ఆధ్వర్యంలో విత్తన గోదాములలో నిల్వ ఉంచినటువంటి విత్తనాలు స్టాకు రిజిస్టర్ను పరిశీలిస్తున్నారు. అయితే అధిక ధరలకు విత్తనాలు అమ్మినట్లయితే లేదా బ్లాక్ మార్కెట్ లో విత్తనాలను ఉంచినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు స్పెషల్ టీములు ఏర్పాటు చేసి మండలంలోని ప్రతి గోదాములలో జిల్లా సరిహద్దు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నకిలీలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి జిల్లా అధికారులు హెచ్చరిస్తున్నారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వ్యవసాయ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రైడ్స్ లో భాగంగా పలు ఫర్టిలైజర్ షాపుల్లో సోదాలు నిర్వహించారు. పత్తి, వరి ధాన్యం విత్తనాల నిల్వతో పాటు వాటికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు విక్రయాలు జరిపినా, రికార్డులు సరిగ్గా నిర్వహించకపోయినా డీలర్లపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. నకిలీ విత్తనాలు ఏమైనా ఇస్తున్నాయా, లేకపోతే మనకి సీజన్ మొదలవుతుంది కాబట్టి వివిధ డీలర్ పాయింట్స్లో పత్తి విత్తనాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి నకిలీ విత్తనాలు ఏమైనా ఇస్తున్నాయా, లేకపోతే మనకు సరిపోని విత్తనాలు వచ్చినాయా అనే విధంగా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుంది. ఆకస్మికంగా రావడం జరిగింది. తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా ఆకస్మికంగా చేసే అవకాశం ఉంది కాబట్టి డీలర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసింది ఏంటంటే రికార్డ్స్ మెయింటైన్ చేస్తే ఇన్స్ట్రక్షన్స్ కూడా డే టు డే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డీలర్ పాయింట్స్ను ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. లాభదాయకమైన వ్యవసాయం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే మీరు పత్తి విత్తనాలు కొన్నప్పుడు కంపల్సరీగా తప్పకుండా బిల్లు అడిగి తీసుకుని ఆ బిల్లు పంటకాలం మొత్తానికి పంటకాలం అంటే మీరు పత్తి వేసే వరకు ఆ బిల్లును జాగ్రత్త పరుచుకుంటే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు పత్తి విత్తనం ఫెయిల్ అయినప్పుడు కానీ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి సీజన్ మొదలవుతుంది కాబట్టి వివిధ డీలర్ పాయింట్స్లో పత్తి విత్తనాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి నకిలీ విత్తనాలు ఏమైనా ఇస్తున్నాయా, లేకపోతే మనకు సరిపోని విత్తనాలు వచ్చినాయా అనే విధంగా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుంది. ఆకస్మికంగా రావడం జరుగుతుంది. గత కొంతకాలంగా హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో విస్తపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఏ కిచెన్ రూమ్ లో తనిఖీ చేసినా అధికారుల దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని అరేబియానా రెస్టారెంట్లో మురికిన ఉన్న రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు.
సీజన్ మొదలవుతుంది కాబట్టి వివిధ డీలర్ పాయింట్స్లో పత్తి విత్తనాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి నకిలీ విత్తనాలు ఏమైనా ఇస్తున్నాయా, లేకపోతే మనకు సరిపోని విత్తనాలు వచ్చినాయా అనే విధంగా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుంది. ఆకస్మికంగా రావడం జరిగింది. తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా ఆకస్మికంగా చేసే అవకాశం ఉంది కాబట్టి డీలర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసింది ఏంటంటే రికార్డ్స్ మెయింటైన్ చేస్తే ఇన్స్ట్రక్షన్స్ కూడా డే టు డే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డీలర్ పాయింట్స్ను ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. లాభదాయకమైన వ్యవసాయం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే మీరు పత్తి విత్తనాలు కొన్నప్పుడు కంపల్సరీగా తప్పకుండా బిల్లు అడిగి తీసుకొని ఆ బిల్లు పంటకాలం మొత్తానికి పంటకాలం అంటే మీరు పత్తి వేసే వరకు ఆ బిల్లును జాగ్రత్త పరుచుకుంటే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు పత్తి విత్తనం ఫెయిల్ అయినప్పుడు కానీ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి పత్తి సీజన్ మొదలవుతుంది కాబట్టి వివిధ డీలర్ పాయింట్స్లో పత్తి ఆస్తి కోసం అత్త ఇంటి ముందు బెటాయించి కోడలు నిరసన తెలిపిన సంఘటన వరంగల్ జిల్లా కమలాపూర్ మండలంలో చోటు చేసుకుంది. తమకు రావాల్సిన ఆస్తి తమకు ఇవ్వకుండా ఆవేదన వ్యక్తం చేసింది. భర్త రఘువీర్తో కలిసి అత్త చంద్రకళ ఇంటి ముందు కోడలు స్వప్న నిరసనకు దిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు రఘువీర్ కోసమైనా తమ ఆస్తి తమకు ఇవ్వాలని కన్నీరు మున్నీరు అయింది కోడలు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతుంది తెలంగాణ. 10 ఏళ్ల తర్వాత తమ చేతుల మీదుగా ఈ సంబరాలను నిర్వహించే అవకాశం దక్కడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించనుంది. అటు బీఆర్ఎస్ సైతం 3 రోజుల పాటు వేడుకలను నిర్వహించాలని ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న జూన్ 2న జరగనున్న అవతరణ వేడుకలను వివాదాలు సైతం పెద్ద ఎత్తున చుట్టుముడుతున్నాయి. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వివాదాలకు కేరాఫ్గా మారుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. మొన్నటికి మొన్న సోనియా గాంధీని ఉత్సవాలకు ఆహ్వానిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఒక వివాదంగా మారితే, అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులను తెలంగాణ ప్రభుత్వం సన్మానించాలని భావించడం, అందుకు నిరసన తెలియజేస్తూ ఉద్యమకారుడు ప్రముఖ జర్నలిస్ట్ పాషం యాదగిరి చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. వాస్తవానికి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే ఎవరూ ఇస్తే తెలంగాణ రాలేదని, పోరాడి తెచ్చుకున్నామని, ఆ ఘనత తమదేనని చెబుతుంటుంది బీఆర్ఎస్.
అటు ప్రజల్లోకి కేసీఆర్ ఉద్యమం దీక్ష బలంగా వెళ్లడంతో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ జెండా రెపరెపలాడింది. అయితే రాష్ట్రం ఏర్పాటైన 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి అవతరణ దినోత్సవం నిర్వహించే అవకాశం దక్కింది. దీంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించనుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తామని సీఎం సహా కాంగ్రెస్ నేతలు ప్రకటించడం వివాదాస్పదమైంది. ఏ హోదాలో సోనియా గాంధీని ఈ సంబరాలకు ఆహ్వానిస్తారని విపక్షాలు తప్పుపట్టాయి. దీంతో వేడుకల సందర్భంగా సోనియాకు ఆహ్వానంపై అధికార విపక్షాల మధ్య పెద్ద యుద్ధమే సాగుతోంది. ఇది మర్చిపోకముందే మరో వివాదం చుట్టుముట్టింది. తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా ఉద్యమకారులను సన్మానించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే వివాదానికి కారణమైంది. తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకుని దశాబ్ది ఉత్సవాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు ఉద్యమకారులు. అంతేకాదు ముఖ్యమంత్రి సన్మానానికి ఎవరూ వెళ్లొద్దంటూ ఉద్యమకారుడు ప్రముఖ జర్నలిస్ట్ పాషం యాదగిరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం. మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం, ఫార్మాసిటీ అయితే పోయినాం, రైతులు చచ్చిపోతే పోయినాం, ప్రతి చోట పోయినాం. అట్లా త్యాగాలతో వచ్చింది. రాజకీయ నాయకులతో రాలేదు, ఏ రాజకీయ నాయకులతో రాలేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునేది లేదు, చంద్రబాబును కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ కలిసిపోతాము, మీ కాంగ్రెస్ వల్ల కలుపుతామంటే మాత్రం మాకు భయం అవుతుంది. ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, లాఠీ పట్టుకునే ఉందాం, లూటీ చేసాం, లాఠీలు ఉందాం. మేము 2వ తారీఖు జరిగే మేము బాయ్కాట్ చేస్తున్నామని ఇప్పుడే హెచ్చరిస్తున్నాం. అట్లా ప్రకటిస్తున్నాము. మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి, లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి. లేకపోతే మేము తెలంగాణ ప్రజలకు పిలిపిస్తున్నాము. జనవరి 2వ నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు పాషం యాదగిరి. అయితే ఇదే సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగానే తెలంగాణ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు పాషం యాదగిరి. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారందర్నీ సీఎం రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకున్నారంటూ ఆరోపించారు. మేమెక్కడున్నాం, వాళ్లెక్కడున్నారు అంటూ ప్రశ్నించిన ఆయన తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు సుదీర్ఘకాలం చేసిన ఉద్యమాలను ఈ సమయంలో గుర్తు చేశారు. ఓపెన్ కాస్ట్, ఫార్మాసిటీ, రైతుల ఆత్మహత్యలు, ఇలా ప్రతి సమస్యకు ముందున్నామన్న ఆయన పోరాడి మరీ తెలంగాణను తెచ్చుకున్నామన్నారు. ఈ సందర్భంగా హస్తం పార్టీ ఎమ్మెల్సీతో ఏకంగా వాగ్యుద్ధమే జరిగింది. అయితే తెలంగాణ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీయేనన్న విషయాన్ని ప్రస్తావించారు పాషం యాదగిరి. ఎక్కడున్నారు వాళ్ళు? ఆ ఎంపీ లేరు, పొన్నవేడి, అంజన్ కుమార్ యాదవ్ వేడి, వాళ్ళకు నైతిక హక్కు ఉంది, మీకు లేదు. మీరు దొంగలకు సద్దులు మోసుకుంటే వాళ్ళతో కూర్చున్నారు. సోనియా గాంధీని మేము గౌరవిస్తాం, ఆ పొన్నమ్ను అంజన్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ గౌరవిస్తాం. వాళ్ళకి ఎక్కడున్నారు? 41 మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి సోనియా గాంధీకి ఇచ్చారు. చిన్నారెడ్డి, పి జనార్దన్ రెడ్డి. పి జనార్దన్ రెడ్డి వైద్యం రాకుండా చేసి చంపేసినారు. చిన్నారెడ్డిని అవమానించారు, టికెట్ కూడా ఇవ్వలేదు. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళను అవమానిస్తున్నారు, తెలంగాణ ద్రోహులు సన్మానిస్తున్నారు. ఆ రోజు నేను జరిగింది మీటింగ్ కూడా నేను జనంలో కూర్చొని ఉంటే మాటికి నా పేరు తీసుకుంటాడు మహేష్ కుమార్ గౌడ్. నేను జనంలో ఉన్నా కదా, 5 నెలలు ఆగరా, 6 నెలలు ఆగరా, తొందర ఏముంది నీకు అని. నిజమే, మేము ఆగుతాం, ఆగిన ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు. ఎలక్షన్లో అయినప్పుడు కూడా మేము మాట్లాడలేదు. అయితే ఇక్కడితో ఆగని ఆయన చంద్రబాబును సైతం తాము ఒప్పుకోబోమంటూ వ్యాఖ్యానించారు. మళ్లీ ఏపీలో చంద్రబాబు గెలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసిపోతాయేమో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాషం యాదగిరి వ్యాఖ్యలపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకున్నారని చెప్పడం, చంద్రబాబు అంశం ప్రస్తావనకు తేవడంతో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘటనలు, సీఎంగా చంద్రబాబున్న సమయంలో చోటు చేసుకున్న దారుణాలు అన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. ఇది సందర్భం కాదు. మన తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ అది. మీరు కాంట్రాడిక్ట్ చేసేట్లవుతానా? ఇది సందర్భం కాదు. ప్రతి దగ్గర ఒక్కటి వినండి, మీరు ప్రతి దగ్గర రాజకీయ అవసరాలు వేరు. వాస్తవానికి పాషం యాదగిరి వ్యాఖ్యల్లో ఆలోచించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.
తెలంగాణ కోసం మేం పోరాడామని బీఆర్ఎస్ చెబుతున్నా, మా వల్లే రాష్ట్రం వచ్చిందని కాంగ్రెస్ అంటున్నా, అంతకంటే ముందే మా రాష్ట్రం మాకు కావాలి అంటూ ఎందరో ఉద్యమకారులు గొంతెత్తారు. లాఠీల దెబ్బలు తిన్నారు, తుపాకుల తూటాలకు బలయ్యారు. మలిదశ ఉద్యమంలో భాగంగా 1990 నుంచి పలు ఉద్యమ సంస్థలు, పౌర హక్కుల సంఘాలు తెలంగాణ సోయిని ఊరూరా నాటాయి. తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఇలా పలు సంఘాలు ఏర్పాటయ్యాయి. ఎందరో మేధావులు, మరెందరో రచయితలు, ఇంకెందరో కవులు, కళాకారులు, గాయకులు వీటి ఏర్పాటులో పాలుపంచుకున్నారు. ఏఏపీఆర్ఎఫ్ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్, భువనగిరి జనసభ కార్యక్రమంతో మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. కానీ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఎందరో పోలీసులు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో హత్య గావించబడ్డారు. అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబు హయాంలో ఉద్యమకారులను నిర్దాక్షిణ్యంగా అణిచివేశారన్న విమర్శలున్నాయి. ప్రత్యేకించి భువనగిరి డిక్లరేషన్ తర్వాత నయ్యం ముఠా ఆగడాలు అన్నీ ఇన్ని కావన్న వాదన ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే బెల్లి లలిత సహా ఎందరో ఉద్యమకారుల హత్యలు జరిగాయి. అయితే వీటన్నింటినీ వెనుకుండి నడిపించింది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నాటి ఐపీఎస్ అధికారే అంటూ పరోక్షంగా పాషం యాదగిరి చెప్పారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎవరి మాట ఎలా ఉన్నా, ఎవరు ఎలా అర్థం చేసుకున్నా తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్టీల కంటే ప్రజలదే కీలక పాత్ర అంటున్నారు ఉద్యమకారులు. గత ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను, ఉద్యమకారులను ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇదే కోవలో తెలంగాణకు ద్రోహం చేసిన వారంతా ఇప్పుడు సీఎం రేవంత్ వెంటే ఉన్నారని పాసం యాదగిరి ఆరోపించడంతో మరో వివాదం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను చుట్టుముట్టిందన్న మాట వినిపిస్తోంది. ఎన్నికల ప్రచార సందడి ముగియడంతో ప్రధాని మోదీ ధ్యానంలో మునిగారు. 1-2 గంటలు కాదు, ఏకంగా 45 గంటల పాటు ధ్యానంలో గడపనున్నారు. ఇందుకు 3 సముద్రాల సంగమ స్థలి అయిన వివేకానంద రాక్ మెమోరియల్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు మోదీ. మరి ప్రధాని ధ్యానానికి కారణమేంటి? ఇది ఒక రకమైన ప్రచారమే అంటున్న ప్రతిపక్షాల ఆరోపణలో నిజమెంత? వాచ్ దిస్ స్టోరీ. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని మోదీ ధ్యానంలో మునిగారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ఆయన 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ధ్యానం కొనసాగనుంది. ఈ మేరకు మోదీ గురువారం సాయంత్రమే తిరువనంతపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడి నుంచి భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెల్లటి ధోవతి శాల్వ ధరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత ధ్యానానికి సమాయత్తమైన ప్రధాని ఫెర్రీలో కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ వద్దకు చేరుకొని గురువారం సాయంత్రం 6:45 నుంచి ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఇక ఈ సమయంలో మోదీ కేవలం ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఓవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం, ఇంకోవైపు అరేబియా సముద్రం కలిసే 3 సాగరాల సంగమ స్థలాన్ని మోదీ ధ్యానం చేయడానికి ఎంచుకున్నారు. అందుకు కారణం వివేకానంద స్వామి 3 రోజుల పాటు ఇదే ప్రాంతంలో ధ్యానంలో కూర్చొని జ్ఞానాన్ని పొందారన్న విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఇదే స్థలాన్ని ఎంచుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా 1886లో రామకృష్ణ పరమహంస నిర్యాణం అనంతరం ఆయన శిష్యుడైన వివేకానందుడు పరివ్రాజకుడిగా మారి దేశమంతటా పర్యటించి 1892 నాటికి కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడ 3 సముద్రాలు కలిసే చోట ఒక రాయిపై కూర్చొని 3 రోజుల పాటు ధ్యానం చేశారు. అక్కడే ఆయనకు ఆధునిక భారతానికి సంబంధించిన దర్శనం జరిగిందని, తన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలన్న నిర్ణయానికి ఆయన వచ్చింది అక్కడేనని చెప్తుంటారు. ఇక ఆయన స్మృత్యార్థం 1970లో అక్కడే రాక్ మెమోరియల్ నిర్మించారు.
ఇదిలా ఉంటే మోదీ టూర్ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసింది పోలీస్ యంత్రాంగం. ప్రధాని పర్యటించే ప్రాంతాలను ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్, బోర్డ్ జెట్టి, హెలిప్యాడ్, స్టేట్ గెస్ట్ హౌస్ లను పరిశీలించారు. ప్రధాని ధ్యానం కోసం దాదాపు 45 గంటల పాటు ఉంటారు కాబట్టి సముద్ర సరిహద్దులపై కోస్టల్ సెక్యూరిటీ గ్రూప్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ నిఘా పెట్టింది. మరోవైపు మోదీ రాకను వ్యతిరేకిస్తూ తంతి పెరియార్, ద్రవిడర్ కలగం వంటి సంస్థలు నల్ల జెండాలతో నిరసనకు దిగాయి. ట్విట్టర్ వేదికగా గో బ్యాక్ మోదీ హ్యాష్ ట్యాగ్ తో నెట్టింట తమ నిరసన వ్యక్తం చేశాయి. ఇక గత ఎన్నికల్లోనూ ప్రచారం ముగిశాక 2019 మే 19న తుది దశ పోలింగ్ జరగ్గా మే 18న మోదీ ధ్యానానికి కూర్చున్నారు. కాషాయ శాల్వ ధరించి కేదార్నాథ్ లోని రుద్ర గృహలో 17 గంటల పాటు ధ్యానం చేశారు. అయితే ఇలా ధ్యానం చేయడం కూడా ఒక రకమైన ప్రచారమేనని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని అంటున్నాయి ప్రతిపక్షాలు. ఇలా గతంలో మాదిరే ప్రధాని మోదీ ధ్యానంలో నిమగ్నమయ్యారు. మరి 2019లో ధ్యానం అనంతరం బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం, కేంద్రంలో చక్రం తిప్పడం జరిగింది. ఇదే సెంటిమెంట్ తో మోదీ ధ్యానంలో మునిగారా? గత ఫలితాలే రిపీట్ అవుతాయి అన్నది తెలియాలంటే మాత్రం జూన్ 4వ తేదీన వెలువడే రిజల్ట్స్ వరకు వేచి చూడాల్సిందే. సూపర్ స్టార్ కృష్ణ 81వ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు వివి నాయక్ ఆయనతో తన బంధాన్ని గుర్తు చేసుకున్నారు. సూపర్ స్టార్ తో తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా 4 సినిమాలకు పనిచేశానన్నారు. ఆయనతో పనిచేసిన రోజులను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంటుందన్నారు. ఆయన ఎక్కడికి పోలేదని అందరితో ఉన్నారని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం. ఆయనతో ఒక 4 సినిమాలు నేను అసిస్టెంట్ గా కోఆర్డినేటర్ గా పనిచేశాను. ఆ అనుభవాలన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. కృష్ణ గారు ఫర్ ఎవర్ ఎప్పటికీ మనతోనే ఉంటారు. హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ కృష్ణ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం. ఆయనతో ఒక 4 సినిమాలు నేను అసిస్టెంట్ గా కోఆర్డినేటర్ గా పనిచేశాను. ఆ అనుభవాలన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. కృష్ణ గారు ఫర్ ఎవర్ ఎప్పటికీ మనతోనే ఉంటారు. హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ కృష్ణ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు సూపర్ స్టార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.